పాకిస్తాన్ యుద్ధం అనగానే జనం గుండెల్లో రైళ్లు, మరోవైపు సైనికులు తన ప్రాణాలను తెగించి మరీ శత్రువులపై పంజా విసురుతారు. గత మేలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్పై ఇండియా విరుచుకుపడింది. ఆకాశంలో యుద్ధం విమానాలు రెక్కలు విప్పుతూ శత్రువులపై విషం చిమ్మింది. శక్తివంతమైన రాఫెల్ జెట్స్తో పాక్ను వణికించింది. యుద్ధ స్థావరాలను నాశనం చేసింది. అత్యాధునిక యుద్ధ విమానాలు గాల్లో దూసుకెళ్లి భారత గగనతలంలో శత్రువులను ఢీకొట్టాయి. అందుకే ఫ్రాన్స్ నుంచి మరిన్ని రాఫెల్ యుద్ధ విమానాలను కొనాలని ఇండియా ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే మన వైమానిక దళంలో యుద్ధ విమానాల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రస్తుతం మన దగ్గర 31 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. అంటే ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 18 విమానాలు. కానీ ఇప్పుడు పాత MiG-21 విమానాలు రిటైర్ కాబోతున్నాయి. దీంతో ఈ సంఖ్య 29కి పడిపోతుంది. ఈ సంఖ్య చాలా తక్కువ. అసలు మనకు 42.5 స్క్వాడ్రన్ అవసరం ఉంది. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలతో పోటీ పడాలి అంటే ఈ సంఖ్య కావాలి. ఇప్పుడు రాఫెల్ విమానాలు ఎందుకు అంత స్పెషల్ అంటే, ఈ ఏడాది మే 7 నుంచి 10 వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ జెట్స్ పాకిస్తాన్లో లోతుగా చొచ్చుకెళ్లి దాడులు చేశాయి. ఈ 5వ తరం జనరేషన్ విమానాలు లాంగ్ రేంజ్ స్ట్రైక్కి బెస్ట్. దూరంగా ఉన్న టార్గెట్లను కూడా ఖచ్చితంగా ఛేదించగలవు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ చైనా నుంచి తెచ్చిన J-10 విమానాలను, PL-15 అనే లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ఉపయోగించింది. అయినా మన రాఫెల్లు సక్సెస్ఫుల్గా తమ మిషన్ను పూర్తి చేశాయి. మరోవైపు భారత వైమానిక దళం ఒక పెద్ద ప్లాన్లో ఉంది. 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను కొనాలని, అందులో ఎక్కువ భాగం ఇండియాలోనే తయారు చేయాలని ఆలోచిస్తోంది. దీన్ని MRFA ప్రాజెక్ట్ అంటారు. ఈ ప్రాజెక్ట్ గత 7-8 ఏళ్లుగా పట్టాలే ఎక్కలేదు. ఎందుకంటే దీని ఖర్చు సుమారు 1.2 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఇప్పుడు రాఫెల్లను ఫ్రాన్స్తో డైరెక్ట్ డీల్ ద్వారా కొనడం వల్ల త్వరగా తక్కువ ఖర్చుతో ఈ సమస్యను పరిష్కరించొచ్చని IAR భావిస్తోంది. అంతేకాదు, ఇప్పటికే మన దగ్గర 2016లో 59,000 కోట్ల రూపాయలతో కొన్న 36 రాఫెల్ విమానాలున్నాయి. ఇవి అంబాలా, హసిమారా ఎయిర్ బేసుల్లో ఉన్నాయి. ఈ బేసుల్లో మరో స్క్వాడ్రన్ను ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇండియన్ నేవీ కూడా 26 రాఫెల్ మెరైన్ జెట్స్ను కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ ఏప్రిల్ 2025లో 63,887 కోట్ల రూపాయలతో ఫైనల్ అయింది. ఈ విమానాలు 2028-2030 నాటికి INS విక్రాంత్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్పై ఉంటాయి. ఇలా IAF, నేవీ 2 రాఫెల్లను ఉపయోగిస్తే లాజిస్టిక్స్, ట్రైనింగ్, మెయింటెనెన్స్ చాలా సులభం అవుతుంది. ఇటు చైనా, పాకిస్తాన్కు J-35A ఫైటర్ జెట్స్ సప్లై చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇవి 5వ జనరేషన్ స్టెల్త్ జెట్స్. వీటితో పోటీ పడేందుకు IAF కూడా రష్యా నుంచి Sukhoi 57 లేదా అమెరికా నుంచి F-35 జెట్స్ను కొనాలని చూస్తోంది. కానీ ఇవి ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. అందుకే ఇప్పటికిప్పుడు రాఫెల్లే బెస్ట్ ఆప్షన్ అని IAF భావిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా కానీ రాఫెల్ వస్తే మాత్రం ఆ కిక్కే వేరు కదా.